ఏప్రిల్ 24 తారీఖు మరి వరుథిని ఏకాదశి అనేది ఉంది. అది ఈ మాట మరి గురువారంతో కలిసి రావటం అనేది ఒక యోగం. అంతే కాకుండా గురువారం ఏకాదశి వచ్చినప్పుడు గురువార ఏకాదశి వ్రతం అని చెప్పి కూడా ఆచరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సరే ఆ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఎలాగో ఆ వ్రతం ఆచరించడం అనేది అంటే ఈ గురువారంతో ఏకాదశి వచ్చినప్పుడు ఈ ఏకాదశి వ్రతం గనక ఆచరించినట్టయితే ఏవైతే ఇలా ఇళ్ళలో మనకి అంటు, ముట్టు దోషాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో, ఆ రకమైన దోషాలు తొలగటం కోసం అని చెప్పి కూడా ఈ గురువార ఏకాదశిని మనకి మహర్షులు అందించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఈ పండగ అనేది ఏదైతే ఏకాదశి అనేదైతే ఉందో మనకి తెలుసు ఎప్పుడు కూడా ప్రతి నెలలో మరి బహుళ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి ఈ రకంగా 2 ఏకాదశులు వస్తూ ఉండటం అనేది. అయితే ఇక్కడ ఈ 2 ఏకాదశులు మరి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడొచ్చేది ఏదైతే చైత్ర మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని వరుథిని ఏకాదశి అని, బరూరర ఏకాదశి అని చెప్పి ఇలా విభిన్న పేర్లతో పిలవటం అనేది, సంబోధించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఏకాదశి యొక్క పరమార్థం ఎప్పుడూ కూడా ఒకటే. ఆ శ్రీమన్నారాయణ్ణి స్తుతిస్తూ ఉండటం. తర్వాత మరి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మరి ఉపవాసం ఉండటం. మర్నాడు రోజు ద్వాదశ గడియలు మినగకుండా పారణ చేయటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈసారి వచ్చే ఏదైనా సరే ఈ యొక్క వరుతిని ఏకాదశి అనేది ఏదైతే ఉంటుందో దాన్ని మరి ఎందుకు వినియోగించుకోవాలి? ఏ రకంగా వినియోగించుకుంటే ఏ రకమైన సంకల్పం నెరవేరబడుతుంది అనేది ఓసారి చూద్దాం. ఇక్కడ మనకేంటంటే ఈరోజు వచ్చిన దాంట్లోకొచ్చేప్పటికి ఏంటంటే ఇది గురువారం కలిసి రావటం అనేది ఇందాక మొదట్లోనే చెప్పుకున్నాం. తర్వాత ఏదైనా మనకి ఒక సుబ్రహ్మణ్యుడు గాని, తర్వాత నరసింహస్వామి గాని ఈళ్ళందరినీ కూడా మనం ఎక్కువగా గురువారం అంటే మంగళవారం సుబ్రహ్మణ్యుడికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అది గురువారం నాడు కూడా అంతే రకమైన ప్రాధాన్యత ఉండటం అనేది కూడా అందరికీ తెలిసిందే. కనుక ఇటు గురువారం నాడొకటి, తర్వాత మరి మంగళవారం నాడొకటి కలిపి ఇక్కడ ఏదైనా సరే ఈ కుజుడు, గురుడికి సంబంధించిన నేపథ్యంలో ఈరోజు మనం ఏ రకమైన క్రియను ఆచరిస్తే ఏ రకమైన ప్రయోజనం దొరుకుతుంది, లభిస్తుంది. ఆ రకమైన చింతనతో కూడా ఆలోచిస్తే ఈరోజు ఎవరికైతే మరి తరచూ ఇంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయో, అంటే ఎన్నాళ్ళైనా సరే ఎప్పుడు కూడా ఇల్లు కొనుక్కోవాలి లేదా ఇల్లు కట్టుకోవాలి. మన సొంత ఇంట్లో మనం ఉండాలి. అంటే కొంతమంది సొంత ఇల్లు కొనుక్కుంటారు. అది ఎప్పుడు కూడా అద్దెకిస్తారు గానీ వాళ్ళు ఎళ్దాం అనుకున్నప్పుడల్లా ఏదో రకమైన ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. కొంతమంది మరి అన్ని కాగితాలు సరిగ్గా ఉన్నప్పటికి కూడా లోన్ ఏదో విధంగా మరి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ రకంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఇంటికి సంబంధించినవి ఏవైనా సరే ఎక్కువగా సమస్యలు తరచూ ఏర్పడుతున్నాయంటే సాధారణంగా ఎక్కువ శాతం వారి వారి యొక్క జాతకాల్లో కుజుడు సరిగ్గా లేని పక్షంలో ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే ఆ కుజుడు బాగున్నాడా? లేడా? అనేది మనకంత జ్ఞానం ఉండే అవకాశం ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఇక్కడ మనం ఏదైనా అందుకని ఏం చేస్తున్నామంటే గనక, మీ జాతకంలో మీకెలాంటి ఇబ్బందులున్నాయనేది మనం వ్యక్తిగతంగా పరిశీలించటంలా. కానీ ఉన్నంతలో ప్రతి ఒక్కడికి కూడా ఆ సమస్యను బట్టి మీరిది చేసుకోండి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మనం ఒక మంచి సదుద్దేశంతోనే ఈ రకమైన దోష పరిహారాలు ఇస్తున్నామే తప్ప మరొక కాంక్షతో అయితే కాదు. ఎంతో కొంత మన వాళ్ళందరూ కూడా వారి వారి జీవన విధానంలో ఎదురవుతున్న కష్టాలని అధిగమించాలి. ఎంతో కొంత ఏదో రకంగా లబ్ధి చేకూరాలి అనే ఒక రకమైన మంచి సంకల్పంతో ముందుకెళ్ళటమే తప్ప మరొకటి ఆలోచనైతే దీని వెనకాల లేదు. రకరకాలైన పద్ధతులు చెప్పి రకరకాలుగా మిమ్మల్ని ఏదో సందేహాత్మకంగా నెట్టడం గాని, మరి ఏదైనా సరే ఇబ్బంది పెట్టడం అనేది కాదు. సో, ఒకళ్ళకి ఆ రకమైన పరిహారం చెప్పినప్పుడు ఆ వారం ఒక్కోసారి కొంతమందికి వీలవ్వచ్చు, వీలు కాకపోవచ్చు. అలాంటిదే మళ్ళీ ఇంకో తరుణం ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని వెతికి మన వాళ్ళకి అందించడం అనేది కూడా ఒక లక్ష్యంగా మేము వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు అలాగే గతంలో కూడా మనం ఏదైనా సరే ఇలా ఇల్లు కొనుక్కోవాలనుకుని కొనుక్కోలేకపోయిన వారి కోసం తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా స్థలాలు అమ్మాలి అనుకున్నప్పుడు సరైన సమయంలో స్థలాలు అమ్ముడు కాలేకపోవటం, ఇంట్లో ఏదైనా సరే మరి శుభకార్యం కోసం గానీ, ఇతరత్ర ఆర్థిక భారం పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక్కోసారి మనం ఉన్న ఇల్లుని గానీ, వాటిని గానీ, స్థలాన్ని గానీ అమ్ముకొని ఎంతో కొంత మనం
భారాన్ని దింపుకుందాం అనుకున్న తరుణంలో అటువంటి సౌలభ్యం కూడా దొరక్క అంటే మనం అమ్ముదామని ఎంత ప్రయత్నించినా కూడా అది అమ్ముడు కాక, ఆ రకంగా ఎవరైతే మరి ఇబ్బంది పడుతున్నారో వారందరి కోసం కూడా ఈ వరుథిని ఏకాదశిని మనం ఈరోజు వాళ్ళ కోసం ఈ యొక్క ఆకాంక్షను నెరవేర్చబడటం కోసం అని చెప్పి కూడా ఈరోజు ఒక దోష పరిహారాన్ని మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ఇక్కడ ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే గనక, ఈ రోజు నుంచి ఏదైనా సరే 6 గురువారాలు గుర్తుంచుకోండి. ఈరోజు మొదలెట్టాలి. ఈ యొక్క వరుతిని ఏకాదశి నుంచి. ఇక్కడి నుంచి 6 గురువారాలు ప్రతిరోజు కూడా మీరు చేయవలసిన అవసరమైతే ఏమీ లేదు. ఈ 6 గురువారాలు కూడా మనం ఏం చేయాలి అంటే గనక, అవకాశం ఉంటే భాగవతంలో ఈ గజేంద్ర మోక్షం అనేది ఏదైతే ఘట్టం ఉంటుందో, ఈ గజేంద్ర మోక్షాన్ని ఈ 6 గురువారాలు కూడా మనం పారాయణ చేయటం అనేది ఒక్కటే మనకున్న విధి. ఇక మిగతావన్నీ కూడా చాలా తేలికైనవి. మనం చేయవలసింది కూడా ఏంటంటే గనక, ఈ 6 గురువారాలు 6 ఒత్తుల్లో ఒక 3 మరి ఏదైనా సరే నల్ల వస్త్రంతోను, ఒక 3 ఎర్ర వస్త్రంతోను వాటిని ఒత్తులుగా చేసి మనం ఈ 6 ఒత్తుల్ని అంటే ఒక దాంట్లో 3 ఒత్తులు ఒక కుందిలో 3 ఒత్తులు వేసి, మరొక కుందిలో 3 ఒత్తులు వేసి, ఈ రకంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. లేదా ఒకే కుందిలో 6 ఒత్తులుగా వెలిగించినా కూడా తప్పులేదు. సో, ఎన్ని కుందులు పెడతారు అనేది మీ ఇష్టం. ఒత్తులు మాత్రం 6 ఒకటి 3 నల్లగుండాలి, 3 ఎర్రగుండాలి. ఈ రకంగా ఈ 6 ఒత్తులను కూడా సిద్ధం చేసుకొని, మనం ఎప్పట్లాగానే మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో అంటే ముఖ్యంగా ఇవాళ మనం చెప్పేదేంటంటే, మీకేదైతే అమ్ముడు కాని భూముందో లేదా ఇల్లు కొనుక్కోలేని కాంక్ష ఏదైతే ఉందో. సో, సంకల్పం అనేది కేవలం ఇంటి చుట్టే తిరగాలి. అంటే ఇంటికి సంబంధించిన సమస్యల కోసం మాత్రమే ఈరోజు నేను చెప్పే ఈ ఏకాదశి. కనుక మీరు ఏది దానికి సంబంధించిన రుణం దొరకాలనుకుంటున్నారా? లేదు మీరేదైనా సరే ఒక మంచి ఇల్లుకి అద్దెకు దొరికితే, అబ్బా! నాకెప్పుడు కూడా ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఇలా సరైన కొంప దొరకట్లేదు. లేదా స్థిరంగా నన్ను ఉంచట్లేదు. మేము వెళ్ళిన 2, 3 నెలలకి వాళ్ళు ఇల్లు అమ్మేయటం, లేవండి మీరు ఖాళీ చేసేయండి అనటం. ఈ రకంగా అంటే ఒక ఈవెన్ మనం అద్దింట్లో ఉన్నా కూడా అక్కడ కూడా స్థిరంగా లేకపోవటం. ఈ రకమైన ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో వాళ్ళందరి కోసం అంటే ఇంటి చుట్టూ పరిభ్రమించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి కోసమే ఇవాళ నేను చెప్పే ఈ దోష పరిహార తంత్రం అనేది. కనుక దీన్ని ఈ వరుతిని ఏకాదశి నాడు మీరు ఆచరించడం. 6 గురువారాలు గజేంద్ర మోక్షం పారాయణ చేయటం. ఒకవేళ ఆ రకంగా మనం చే ఈ గజేంద్ర మోక్షం చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది చదువుకోవటం వచ్చిన వాళ్ళు మటుకు ప్రతి ఒక్కళ్ళు చదవండి. దాన్ని మాత్రం అవాయిడ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు కూడా ఆ గజేంద్ర మోక్షం ఘట్టం మాత్రం చదువుకోండి. ఒకవేళ సరే గజేంద్ర మోక్షం మా వల్ల అవ్వదు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే గనక, ఇంకా మరొక సింపుల్‌గా ఉండేది మరొకటి చెప్తాను. దాన్ని మీరు ఆచరించండి. మ్యాగ్నెట్ వాస్తు పురుష, మ్యాగ్నెట్ వాస్తు పురుష, మ్యాగ్నెట్ వాస్తు పురుష. ఇది 51 సార్లు అనుకోవటం అనేది. తర్వాత ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. ఇది కూడా 108 సార్లు. అయితే గజేంద్ర మోక్షం చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విడిగా ఈ మంత్రం చదువుకోవటం అనేది వాళ్ళిష్టం. ఎవరైతే గజేంద్ర మోక్షం చదువుకోలేరో అలాంటి వాళ్ళ కోసమే ఓం త్రివిక్రమాయ నమః అనేది గాని, మ్యాగ్నెట్ వాస్తు పురుష, మ్యాగ్నెట్ వాస్తు పురుష. ఇది వీళ్ళు అనుకుంటే చాలు. ఈ రకంగా మీరు చేయండి. అయితే ఈ స్విచ్ వర్డ్ గాని, మంత్రం గాని పఠించే వాళ్ళు 40 రోజులు ప్రతిరోజు కూడా చదువుకోవటం అనేది అవసరం. గజేంద్ర మోక్షం మటుకు ఇంకంతే. 6 గురువారాలు అది పారాయణ చేసుకోండి. మరి ప్రసాదం ఏం పెట్టాలి అనుకుంటే గనక కేసరి అనేది పెట్టండి. లేదా శనగలతో వండింది బొబ్బట్లు గాని ఇలాంటివి ఏవైనా సరే. ఈ శనగలు ఉపయోగించి చేసే పిండి వంటలు ఏవైనా సరే మనం దేవుడికి నివేదన చేయొచ్చు. బూరెలు. సో, ఆ పూర్ణం బూరెలు అంటాం. సో, అలాంటివి ఏవైనా సరే నివేదన చేయండి. తప్పకుండా ఖచ్చితంగా మీ యొక్క మనోరథం నెరవేరుతుంది. ఇది మరి వరుతిని ఏకాదశి ఈసారి చెప్తున్న పరిహారం.